ఇది శ్లోకం కాదు, ఇది మహామంత్రం. కామాక్షి అమ్మవారి చరణపద్మాల పరమతత్వాన్ని ప్రపంచానికి తెలియజేసిన మూకశంకరుల దివ్యదర్శనం. కంచి మహాస్వామివారు స్వయంగా శక్తి, జ్ఞానం, విముక్తి ఈ మూడు తత్వాలను కలిపి ఈ మహామంత్రాన్ని భక్తులకు ఇచ్చారు. పాదారవింద శతకంలోని 59వ శ్లోకం. నవగ్రహాల సర్వశక్తి ఒక్క కామాక్షి అమ్మవారి పాదాల్లోనే ఉంది అని ప్రకటించిన మహావాక్యం. ఈ లోకంలో ఎవరైనా గ్రహబాధలు అనుభవిస్తున్నారా? రాహుకేతు ప్రభావం, శలిదశ, అంతర్దశ, కుజదోషం, సూర్యచంద్ర గ్రహ బలహీనతలు, ఇన్ని సమస్యలతో మనస్సు కుంగిపోతోందా? ఇలాంటి భక్తుల కోసం ఈ ఒక్క శ్లోకం దివ్యాస్త్రం, కవచం, రక్షణ, విజయం. కామాక్షి అమ్మవారి పాదారవిందాలున్న చోట గ్రహదోషమనే మాటకు అర్థం ఉండదు. ఆమె పాదపద్మాలు దర్శనమిచ్చిన క్షణం నుంచే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది, కష్టాలు శాంతిస్తాయి, దురదృష్టం మారుతుంది, భక్తుని జీవితం కొత్త వెలుగులోకి ప్రవేశిస్తుంది. సూర్యుని మాదిరి తేజస్సు, అదే భాస్వత్తాం. చంద్రుని మాదిరి అమృతశాంతి, అదే అమృతనిలయ. కుజుని శక్తి, బుధుని సౌమ్యత, గురువు జ్ఞానం, శుక్రుని కళాకాంతి. ఈ మహాశక్తులన్నీ కామాక్షి అమ్మవారి చరణాల్లో సంగమిస్తాయి. శనిలా కష్టాన్ని పక్వం చేస్తూ రాహుకేతువుల తమస్సును నశింపచేస్తాయి. భక్తుడు ఈ మంత్రాన్ని పఠించిన క్షణం నుంచి అతని చుట్టూ ఉన్న గ్రహశక్తులు క్రమంగా శాంతిస్తాయి, వైబ్రేషన్ మారుతుంది, నాడులు నిగ్రహం పొందుతాయి, మనస్సు నిలకడగా మారుతుంది. ఇప్పుడు ఈ మహామంత్రాన్ని పవిత్ర మనస్సుతో వినండి, పఠించండి. ఇది కామాక్షి అమ్మవారి ప్రత్యక్ష అనుగ్రహం. దధానో భాస్వత్తామమృతనిలయో లోహితవపుః వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధర మహిషీ కామాక్షీ భజతాం తమః కేతుర్మాతస్తవచరణపద్మో విజయతే. ఈ శ్లోకంలో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు ఉన్నారు, శని ఉన్నాడు, రాహు, కేతువు ఉన్నారు. నవగ్రహాలంతా అమ్మవారి పాదాలకు సేవకుల్లా నిలబడ్డారు. అందుకే ఈ శ్లోకం మహాస్వామివారు ఎందుకు మహామంత్రమన్నారు అంటే, మనస్సులోని చీకటి తొలగే మంత్రం, మనిషి కర్మబంధాలను విడిపించే మంత్రం, జీవితాన్ని వెలుగులోకి తీసుకువచ్చే మంత్రం. భక్తి, విశ్వాసం, శరణాగతి ఈ మూడూ ఉంటే ఈ మంత్రం జీవితం మార్చే శక్తి కలిగి ఉంది. కామాక్షి అమ్మవారి చరణపద్మం ఇది భక్తునికి శరణం, రక్షణ, విజయం, అఖండ ఆధ్యాత్మిక కవచం.